నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 3 పార్టీలు 100% పరస్పరం సహకరించుకోవటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు. 93% గెలుపు సాధించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. 57% ప్రజలు మనకు ఓట్లు వేసినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజావేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి. విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోం. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించాలి. కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం. సీఎం కూడా మామూలు మనిషే. సీఎం వస్తున్నాడు అంటే ఇక పర్దాలు కట్టడం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపివేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ 1 నిమిషం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. రాయలసీమలో 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఓట్లేయడమే కాదు, ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. ఎన్డీఏ కూటమికి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయమని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గము, నిలబడ్డామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలియజేశారు. సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజారిటీతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పెంచాం, అందుకే కక్ష సాధింపులకు ఇది సమయం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు.
గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని ఉపత్కర పరిస్థితులు తెలుసు. మేమందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టుకున్నాయి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. చాలాసేపు పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాపురావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్నాథ్, నాయకులు రెడ్డి శాంతి, చెర్ల జగిరెడ్డి, విశ్వసరాయ, కళావతి, బుట్ట రేణుక, చింత అనురాధ, గుడ్డేటి మాధవి, శోభ, హైమావతి, వంగ గీత, ధనలక్ష్మి, విజయ, డాక్టర్ సత్యవతి, ఉమాబాల, లేలా అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడు పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎల్పీ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. ఆ తర్వాత శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన కొనితెర పవన్ ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఎంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో అర్చక వ్యవస్థ ఏనా భూములు, విరాళాలు చెల్లించిన దాతల భూములు మరిన్ని ఏ విధంగా సద్వినియోగం అవుతున్నాయి, వీటి వివరాల గురించి ప్రముఖ సామాజికవేత్త శ్రీ అయ్యంగార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఏలూరు జిల్లా ప్రతినిధి సత్యనారాయణతో అయ్యంగార్ ఫేస్ టు ఫేస్. అది కట్ చేస్తాం
ఈ మహాసముద్రం గురించి ఆలోచన చేయాలంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క మన పరంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఫస్ట్ దేవాలయాలు, అసలు దేవాలయాలు ఉనికి ఎలా ఉంది, దేవాలయాల్లో అర్చకులు ఏ రకంగా వాళ్ళు సుఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, జీతభత్యాలు బాగా వస్తున్నాయా, ధూపదీప నైవేద్యాలు ఆలయానికి సవ్యంగా అందుతున్నాయా, వీళ్ళకి అన్ని రకాలుగా కూడా అవసరమైన దేవస్థానానికి సంబంధించిన దిట్టం వస్తుందా, ఇది ఒక అంశం. అలాగే ఆలయాలకు సంబంధించిన ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా, అలాగే ఆలయాలకు సంబంధించిన భూములన్నీ ఆక్రమణలో పాలైపోయిన భూములన్నీ రికవరీ చేసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, అట్లాగే సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ మీద ఉన్నవి అనేక రకాల వృత్తులు వాళ్ళు సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ కింద ఉన్న వాటి మీద ఏమైనా ఆదాయాలు వస్తున్నాయా, వాళ్ళు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఒక్కొక్కటి అంశాలు మనం చేసుకున్నట్టయితే ఒక్కొక్క దానికి స్పెషల్ సబ్జెక్ట్స్ కింద మనం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. బట్ ఇన్ జనరల్ గా మాట్లాడితే ఆలయ వ్యవస్థ అనేది ఏమాత్రం కూడా బాగులేదు. ఎందుకు దీనికి కారణం అంటే ఆలయాలు గతంలో పూర్తిగా ఇండిపెండెంట్ గా వ్యవస్థగా ఉన్నాయి, వాటికి స్వయం ప్రతిపత్తి కలిగిన ఆలయాలు ఇవి. ఎందుకనంటే ఆలయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆ రోజుల్లో రాజాదిరాజులు కానీ జమీందారులు కానీ వాటికి ఇందాక మనం మాట్లాడిన దాంట్లో ఏ దేవాలయాలకు సంబంధించిన ఏ అంశంలో కూడా రాజాదిరాజులు జమీందారుల యొక్క జోక్యం లేదు. వాళ్ళు ఇచ్చేశారు పరిపాలన, ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళే అర్చకులే పరిపాలన చేసుకోవాలి, అక్కడ ఉన్న భజంత్రీల వాళ్ళే వాళ్ళ యొక్క పనులు వాళ్ళు నిత్యం జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు రోడ్డు ఉండరు, ఒక ధర్మకర్త మాత్రం ఉండేవారు. ఆ ధర్మకర్త వ్యవహార శైలి అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవారు అంతే, ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేదు దానికి. అట్లా నడిచేవారు, ఈ హుండీలు కూడా లేదు, ఆ రకంగా నడిచే వ్యవస్థ ఈ రోజున ఏమైందండి? ఈ రోజున ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీకి అనుకూలమైన ప్రభుత్వాలు ఒక సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఆలయాన్ని లాగేసుకుంటున్నారు. ఉదాహరణకి మీ తాతగారు ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టారు, చాలా జయజయమానంగా విరాజిల్లుతోంది, లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, మీరు ఏ రకంగా ఆశించకుండా బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఏదో చిన్న వివాదం వచ్చింది, ఎక్కడో వివాదం వస్తే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వచ్చి ఆ వివాదాన్ని పరిష్కారం చేసి మళ్ళీ మిమ్మల్ని చక్కదిద్ది వెళ్ళిపోవాలి. కానీ ఒక సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని లాగేసుకుని అక్కడ కూర్చుండిపోయి శాఖోపశాఖలుగా విస్తరణ చేసేసుకుని ఆలయ వ్యవస్థ అంతటి కూడా ప్రభుత్వాలు. లింగపాలెం జూన్ 11 మలేరియా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని కె గోకవరం పిహెచ్సిలో మలేరియా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఆర్ కృష్ణ కిషోర్ మాట్లాడారు. మలేరియా నిర్మూలనకు ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రజలకు దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల గురించి వివరించి అవగాహన కలిగించాలని ఆయన ఆరోగ్య కార్యకర్తల్ని ఆశా వర్కర్లను సూచించడం జరిగింది. కార్యక్రమంలో సౌ యూనిట్ అధికారి ఎన్ఏ ప్రసాద్, ఆరోగ్య విస్తరణ అధికారి ఎస్కే అబ్రహాం హుస్సేన్, ఆరోగ్య పర్యవేక్షకులు ఉమా మహేశ్వరరావు, రాణి, శేఖర్, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. కనిపించాలి కదా సార్, కనిపించట్లేదు. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మలేరియా మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు కే గోపురం పిహెచ్సిలో ఈ మలేరియా ర్యాలీని నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాలని, ఇంకా మలేరియా కేసు కూడా నమోదు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ప్రజలు భాగస్వాములు చేసి ఏ రకంగా ఈ దోమకాటు వ్యాధులు రాకుండా కాపాడాలనే విషయం గురించి మరి ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరూ కూడా సమాజంలో అవగాహన పెంపొందించాలని సూచించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో భాగస్వాములై ఈ దోమల నిర్మూలనకు అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి చింతలపూడి సబ్ యూనిట్ ఆఫీసర్ గారు ప్రసాద్ గారు కూడా ప్రతిరోజు పిహెచ్సి సందర్శించి ఈ అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మరి అందరూ కూడా ఇది సామాజిక బాధ్యతగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ కూడా ఈ మలేరియా అంతం చేయడానికి దోహదపడాలని సందర్భంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.